మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. అయితే వడగండ్లతో కూడిన భారీ వర్షానికి చెట్లు నీలగురిగాయి. పూర్తి ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మన వద్ద దేవరకద్ర ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న జరిగిన ప్రమాదంపై ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. నేను భాస్కర్ రెడ్డి, దేవరకద్ర ఎస్ఐ. నిన్న సాయంత్రం సుమారు మనకి 5 గంటల టైంలో అక్కడ స్థానికులు పక్క వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు, ఇట్లా గోడ రైలింగ్ వాళ్ళు వెహికల్ మీద పడ్డది సార్. వెంటనే అంటే మేము మా సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ పక్కలో వీళ్ళు ఉన్నారు. పైనుంచి 3rd ఫ్లోర్ నుంచి ఆ కాంపౌండ్ రైలింగ్ వాల్ ఆ కారు మీద కంప్లీట్ పడ్డది. వెంటనే మనము దాన్ని రిమూవ్ చేయడానికి కూడా అక్కడ మనకి చాలా కాంపౌండ్ అంటే ఇటుక పిల్లలు ఉండడం వల్ల మనం వెంటనే జేసీబీ సాయం తీసుకొని ఆ ఇటుక పిల్లలు కానీ అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ని తొలగించి వెంటనే ఆ పర్సన్స్ని అంబులెన్స్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్నగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ డెత్ అయ్యారని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా మనం తెలుసుకోగా ఇటీవల వాళ్ళు అక్కడ భారత్మాల్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీలో వీళ్ళు వర్క్ చేస్తున్నారని ఒక అతను జగన్నాథ్ రెడ్డి అని అతను ఇక్కడ కంపెనీలో అకౌంటెంట్గా గత 1 మంత్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడని చెప్పేసి, ఇంకో అతను సంతోష్ అని చెప్పేసి అతను డ్రైవర్, ఆయన స్థానికంగా జార్ఖండ్ రాష్ట్రం. జగన్నాథ్ రెడ్డి ఏమో అతను కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను అని తెలిసింది. వెంటనే మనము చీఫ్ ఇంజనీరింగ్ అక్కడనే అదే సైట్లో వర్క్ చేసే చీఫ్ ఇంజనీర్ వినయ్ రెడ్డి కంప్లైంట్ దరఖాస్తు పైన మనము నిన్న సాయంత్రం కేసు రిజిస్టర్ చేసినాం. దాని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఉదయం బాడీస్ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పచెప్పాము. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎంతమంది ఉన్నారు సార్? ప్రమాదం జరిగినప్పుడు కారులో డ్రైవర్ మరియు జగన్నాథ్ రెడ్డి ఇద్దరే ఉన్నారు. అంటే దీంతో పాటు భారీ వర్షాలు అంటే చెట్లు నీలకొరిగాయి, దాదాపు చాలా ట్రాఫిక్ జామ్ అనేది కూడా తెలుస్తుంది. అంటే ఎలాంటి పునరావృతం చేపట్టారు? అంటే గాలి వర్షం కన్నా విపరీతమైన గాలి రావడం వల్ల మనకి దేవరకద్ర మెయిన్ పట్టణంలో ఎటు చూసిన ఎలక్ట్రికల్ పోల్స్ కానీ పెద్ద పెద్ద వృక్షాలు కానీ అన్నీ నీలమాటైనాయి. వెంటనే మనము వీళ్ళని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన వెంటనే అక్కడ రోడ్లపైన ఉండే వృక్షాలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ని కానీ వెంటనే క్లియర్ చేసినాం. అప్పటి వరకు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే చెట్లన్నీ తొలగించి ఎలక్ట్రిక్ పోల్స్ తొలగించి మనం ట్రాఫిక్ క్లియర్ చేసినాం. ఇంకా ముందు కూడా మనకు ప్రజలకు ఏంటంటే ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే భవిష్యత్తులో మనకు వర్షాకాలం ఉంది, ఎక్కడైనా ఈ కొత్త కన్స్ట్రక్షన్ పక్కలో కానీ ఈ పాత భవనాలు ఉన్న వాళ్ళు కూడా భారీ వర్షాలకి గొడవలు కూలే అవకాశాలు ఉన్నాయి. మనము ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము దేవరకద్ర పోలీస్ తరఫున మేము తెలియజేస్తున్నాం. అంటే నిన్న ప్రధానంగా చెట్లతో పాటు ఒక రేకు డబ్బులకు సంబంధించి కూడా లేచి వెళ్ళిపోయాయి, చాలా బైకులు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదాలు మరెవరైనా గాయపడ్డారా? ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి సమాచారం అయితే వేరే వాళ్ళు గాయపడినట్లయితే రాలేదు. కాకపోతే డ్యామేజ్ అయితే జరిగినాయి. చాలా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ చెట్లు కానీ మనకి రోడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న తోపుడు బండ్లు కానీ టీ స్టాల్స్ కానీ అన్నీ కూడా ఈ విండ్కి అవన్నీ కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసినాయని ఉన్నాయి. చాలా వరకు అయితే డ్యామేజ్ జరిగినాయి. కానీ దానివల్ల ఎవరికి కూడా గాయాలైనట్లు మన పోలీసు దృష్టికి అయితే రాలేదు. ఇంకా వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలని మీరు చెప్తున్నారు? ప్రధానంగా వచ్చేది వర్షాకాలం, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది. మనకి ఎక్కువ ఇలాంటి ఇలాంటి మనకి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మన ప్రజలను ఒకటే మనం విజ్ఞప్తి చేసేది, పాత ఇండ్లు ఇంకా మనకు ఎక్కువ ఉంటాయి, ఆ గోడ అలాంటి ఇండ్లు ఉంటే మనము వాళ్ళని వెంటనే వేకేట్ చేయడం కానీ పాత గోడల పక్కల కానీ మనం ప్రజలకి అక్కడ కూర్చోవడం కానీ దానికి దూరంగా ఉండాలని చెప్పేసి, అలాంటివి ఉంటే కూడా ఎక్కడైనా పాతబడే ఇల్లు పాతబడే గోడలు మనకు ఎక్కడైనా డేంజర్గా అనిపిస్తాయి కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటిది మా దృష్టికి తీసుకొస్తే మేము అదర్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అందరం కలిసి జాయింట్గా అలాంటి ఎక్కడ ఉన్నా కూడా వాటిపైన మేము అలాంటి బిల్డింగ్స్ని కూడా సమస్యని క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే గాలి వల్ల వర్షాకాలం నేపథ్యంలో కూడా ప్రజలు జాగ్రత్తలు ఉండాలి. కూలిన మట్టి మీద లాంటి ఏదైతే పాత ఇంట్లో మాత్రం వర్షం పడ్డప్పుడు జాగ్రత్త పాటించాలి. ఖచ్చితంగా ఏదైతే వర్షాకాలం కనుక జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఎలాంటి ప్రమాదాలు అంటే ఏమైనా జరిగే సూచన ఉన్నా తమకు ఇన్ఫర్మేషన్ వస్తే తాము వెంటనే వస్తాము. ఎలాంటి అంటే వర్షాకాలం నేపథ్యంలో ఏదైతే కరెంటు స్తంభాల వద్ద కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా ఎస్ఐ చెప్తున్నారు.